హలో ఎవ్రీవన్. ప్రముఖ వ్యవసాయ శాఖ అయినటువంటి ఐసీఏఆర్ అనే సంస్థ నుంచి డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేసే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీస్ కూడా లేదు. మీ యొక్క అప్లికేషన్ జస్ట్ మెయిల్ చేస్తే సరిపోతుంది. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఐసీఏఆర్ అంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ న్యూ ఢిల్లీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఎలాంటి పరీక్ష ఫీజు కూడా లేదు. సో, మరి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి? ఏ పోస్ట్ భర్తీ చేస్తున్నారు? అనే వాటి గురించి తెలుసుకోండి. ఇక్కడ క్లియర్‌గా మీరు గమనించవచ్చు ఇక్కడ సీనియర్ రీసెర్చ్ ఫెలో అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. యంగ్ ప్రొఫెషనల్ గ్రేడ్ 2 అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. సో, తర్వాత జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. అన్‌స్కిల్డ్ లేబర్ పోస్ట్ భర్తీ చేస్తున్నారు. సో, దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా సాలరీ వివరాలు ఇచ్చారు. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? మొత్తం ఇచ్చారు. ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలి? ఆ పోస్ట్‌కి ఏ క్వాలిఫికేషన్ ఉందో అది మీకు ఉందా లేదనేసి ఇక్కడ నుంచి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో, తర్వాత ఏజ్ లిమిట్ వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే మనకి 18 ఇయర్స్ అండ్ మాక్సిమం 35 ఇయర్స్ ఉన్నారన్నమాట. సో, కానీ ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ వరకు వీళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే 3 ఇయర్స్ వరకు అయితే వీళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో, కాబట్టి ఎస్సీ, ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 40 సంవత్సరాల వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 38 సంవత్సరాల వరకు కూడా మీరు కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో, ఇప్పుడు మనం జాబ్ సెలక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో, ఇక్కడ మీరు 7th పాయింట్ ఒకసారి గమనించండి. సో, 7th పాయింట్‌లో మనకి ది ఇంటర్వ్యూ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి హెల్డ్ ఆన్‌లైన్ ఆన్ 16th April 2024 at 10 AM. The link for the interview will be shared to the eligible candidates by 14th April 2024 అన్నారు. కాబట్టి మీకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తానని చెప్పాను కదా. సో, ఎలాంటి పరీక్ష అయితే లేదు. సో, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసే ముందు ఆ లింక్ షేర్ అనేది మీకు మెయిల్ ద్వారానో లేదంటే కాంటాక్ట్ ద్వారానో సో, ఏదో విధంగా మెసేజ్ ద్వారా మీకైతే 14th April మీకైతే ఆ లింక్ అని షేర్ చేస్తానమ్మా. సో, 14th April మీకు లింక్ షేర్ చేసిన తర్వాత మీకు 16th April మీకు ఆన్‌లైన్‌లో ఆన్ ది స్పాట్‌లో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇస్తారు. క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే ఇప్పుడు మీకు వీడియో కింద కామెంట్స్‌లో డైరెక్ట్‌గా మీకైతే అప్లికేషన్ లింక్ ఇస్తాను. నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. సో, నోటిఫికేషన్ మీకైతే అప్లికేషన్ లింక్ ఉంది. ఇది అప్లికేషన్ ఓకేనా. అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్‌ఔట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటో వీళ్ళు ఇచ్చేటువంటి డీటెయిల్స్ ప్రకారం మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా సబ్మిట్ చేసి డ్రా చేసిన తర్వాత దీంతో పాటు ఇంకొన్ని సెల్ఫ్ అటాచ్ డాక్యుమెంట్స్ అంటారు. సో, తెలిసిందే కదా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, సో మీ ఆధార్ సంబంధించిన సర్టిఫికేట్స్, సో అదే విధంగా సదరన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, సో అదే విధంగా ఇంకా మీ దగ్గర ఎడ్యుకేషన్ సంబంధించి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే మీ యొక్క మార్క్స్ మెమో సర్టిఫికేట్స్ వీటన్నిటిని కూడా ఇప్పుడు మీరు మీకు గమనిస్తే ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చారు కదా. ఇక్కడ సెల్ఫ్ అటాచ్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఇక్కడ మీకు ఒక మెయిల్ ఐడి ఇచ్చారు కదా. ఈ మెయిల్ ఐడికి మీరు లాస్ట్ డేట్ బై 4th April ఓకేనా. సో, మీరైతే April 10th లోపల మీ యొక్క అప్లికేషన్ అయితే ఈ మెయిల్ కి అయితే సెండ్ చేయవలసి ఉంటుంది. సెండ్ చేసిన తర్వాత వాళ్ళే మీకైతే మెయిల్ ద్వారాను లేదంటే మెసేజ్ చేసిన తర్వాత లింక్ షేర్ చేసిన చెప్పాను కదా. సో, లింక్ షేర్ చేసి మీకు ఆన్ ది స్పాట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇంత నోటిఫికేషన్ సింపుల్ గా నేనైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.